చాలామంది నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు ఇంప్లాంట్స్ అందరికీ కుదురుతుందా, నాకు కుదురుతుందా, లేకపోతే ఎన్ని రకాల ఇంప్లాంట్స్ ఉన్నాయి, ఒక చోటకి వెళ్ళినప్పుడు నాకు ఇంప్లాంట్స్ కుదరవు అని చెప్పారు, ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు కుదురుతాయని చెప్పారు, ఒక ఆయన 3 నెలలు వెయిట్ చేయాలన్నాడు, ఒక ఆయన 6 నెలలు వెయిట్ చేయాలన్నాడు, ఏది కరెక్టో నాకు అర్థం కావట్లేదు, ఒకసారి చెప్పండి. అసలు కుదరదనే అంటున్నారు కొంతమందికి, ఏంటి అని అడుగుతూ ఉంటారు. దాని గురించి చెప్పడం కోసం ఇవాళ నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్ ఏంటంటే డెంటల్ ఇంప్లాంట్స్లో 2 రకాలు, 3 రకం కూడా ఉంది. దాన్ని శ్రద్ధగా వినండి, లాస్ట్ దాకా వింటే మీకు క్లారిటీగా తెలుస్తుంది. సో ఈ 3 రకాల్లో ఫస్ట్ 2 రకాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి పన్ను తీసివేయబడిన తర్వాత ఎముక సమృద్ధిగా ఉంటాయి, అంటే పన్ను ఉన్న ఎముకని అల్విలార్ బోన్ ప్రాపర్ అంటాం. తీసిన వెంటనే ఆ బోన్ పోదు, క్రమంగా పోతూ ఉంటుంది. సో అక్కడ బోను ప్రాపర్గా సమృద్ధిగా ఉన్నట్టయితే మనం వేసుకునే ఇంప్లాంట్ని కన్వెన్షనల్ ఇంప్లాంట్ అంటాం. దీంట్లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మన బడ్జెట్ ప్రకారంగా డిఫరెంట్ ఇంప్లాంట్స్ అది డాక్టర్ గారు చూసి దాన్ని వేయడం జరుగుతుంది. సో ఇది ప్రధానంగా ఫస్ట్ టైప్ ఇంప్లాంట్, అంటే సమృద్ధిగా ఎముకున్నప్పుడు వేసే ఇంప్లాంట్ ఒకటి. తర్వాత ఈ ఎముక అనేది క్రమేణా తగ్గుతూ వస్తుంది. సో పేషెంట్ మొదట్లో కాకుండా కొంతకాలం, కొన్ని సంవత్సరాల తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎముక తక్కువగా ఉందండి, రెగ్యులర్ ఇంప్లాంట్ చేయడానికి రాదు, లేకపోతే కొంతమంది ఇలాంటి పేషెంట్లకి ఏమండి మీకు ఎముక లేదు, మీకు ఇంప్లాంట్ చేయడానికి రాదు, తీసి పెట్టుకునే పనులు పెట్టుకోండి, అలా కూడా చెప్తూ ఉంటారు. అలాంటి పేషెంట్కి మన రెండో ఆప్షన్ ఇంప్లాంట్ ఏంటంటే కింద బేసల్ బోన్ అని ఉంటుంది. ఈ బేసల్ బోన్ని ఎంగేజ్ చేసుకొని వేసే ఇంప్లాంట్ బేసల్ ఇంప్లాంట్, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇమ్మీడియట్ లోడింగ్ ఇంప్లాంట్. అంటే ఇవాళ వేస్తే మన క్లినిక్లో వితిన్ 24 అవర్స్ మీకు పన్ను ఇవ్వడం జరుగుతుంది. వచ్చేటప్పుడు పన్ను లేకుండా వచ్చి నెక్స్ట్ డేకి మీరు పన్నుతో వితిన్ 24 అవర్స్తో వెళ్ళచ్చు. ఇది కాంప్రమైజ్డ్ బోన్ అండి, మీకు ఇంప్లాంట్ కుదరదు అన్నప్పుడు కూడా మనకి ఈ బేసల్ ఇంప్లాంట్ వేసుకోవడానికి వస్తుంది. ఒకటి బోన్ సమృద్ధిగా ఉన్నప్పుడు వేసుకునే ఇంప్లాంట్, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ కన్వెన్షనల్ ఇంప్లాంట్. దీంట్లో నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయి, డిఫరెంట్ కంపెనీస్ తయారు చేస్తూ ఉంటాయి ప్రపంచం మొత్తంలో. దాంట్లో మన బడ్జెట్ ప్రకారంగా ఒక ఇంప్లాంట్ వేసుకుంటాం. ఎప్పుడైతే బోన్ సమృద్ధిగా లేదనుకున్నామో ఈ రెండో రకమైన ఇంప్లాంట్ బేసల్ ఇంప్లాంట్ వేసుకుంటాం. ఈ 2 కండిషన్స్ దాటి కూడా, అంటే పేషెంట్ ఏదో కారణం వల్ల సరైన సమయంలో ఇంప్లాంట్ కానీ పళ్ళు పెట్టించుకోవడం జరగలేదు. సో పేషెంట్ సదరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసరికి, ఏమండి అసలు మీకు ఎముకే లేదండి, మీ ఎక్స్రే చూడండి సన్న తీగలాగా అయిపోయింది, అసలు ఇంక ఎక్కడ ఉంది బోన్, మీకు అసలు ఏ రకమైన ఇంప్లాంట్ వేయడానికి రాదు, మీకు కన్వెన్షనల్ ఇంప్లాంట్ వేయడానికి రాదు, బేసల్ ఇంప్లాంట్ వేయడానికి రాదు, మీకు అసలు ఇంప్లాంట్ వేయడానికే రాదు, మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికి రాదు అన్న పేషెంట్ కూడా మన నాగుబండి డెంటల్ హాస్పిటల్లో వీరికి 3వ రకమైన ఇంప్లాంట్, అంటే ఈ 2 రకాల ఇంప్లాంట్స్ వేయడానికి అవకాశం లేని పేషెంట్లో కూడా మనము కొద్దిగా కాంప్లెక్స్ కేసెస్ ఇలాంటి కాంప్లెక్స్ కేసెస్ని కూడా చాలా సునాయాసంగా పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా కంఫర్టబుల్గా మనము, ఇది జైగమాటిక్ బోన్ అంటాం, ఈ జైగమాటిక్ బోన్లకి వేసే ఇంప్లాంట్లు జైగోమా ఆర్ జైగమాటిక్ ఇంప్లాంట్స్ అంటాం. ఈ జైగమాటిక్ ఇంప్లాంట్స్ వేసుకోవడం ద్వారా తర్వాత వెనక మనకి టెరిగాయిడ్ బోన్ అని ఉంటుంది. ఈ టెరిగాయిడ్ బోన్లోకి టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ వేసుకోవడం ద్వారా ఆ పేషెంట్ అవసరాన్ని రీత్యా జైగమాటిక్ ఇంప్లాంట్ అండ్ టెరిగాయిడ్ ఇంప్లాంట్ అవసరమైతే ఈ 2 ముందర, దీన్ని బట్టి జైగమాటిక్ ఇంప్లాంట్స్ అండ్ టెరిగాయిడ్ ఇంప్లాంట్స్. కొద్దిగా కాంప్లెక్స్ కేసెస్లో, కాంప్రమైజ్డ్ కేసెస్లో వేరే వాళ్ళు మీకు చేయడం కుదరదు, ఇంకా మీకు ఫిక్స్డ్ పళ్ళు కుదరదు అన్న ఏ పేషెంట్ అయినా కూడా మనని ఈ ఇంప్లాంట్స్ స్పెషల్గా మన నాగుబండి డెంటల్ హాస్పిటల్లో సునాయాసంగా పేషెంట్కి కంఫర్ట్తో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అలాంటి పేషెంట్స్ సెకండ్ ఒపీనియన్ కోసం కూడా మనకి దిగువన మెన్షన్ చేసిన నెంబర్కి వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళ రిపోర్ట్స్ పెట్టి కానీ ఆన్లైన్ కన్సల్టేషన్ మీరు అవైల్ చేయొచ్చు. చాలా శుభ్రంగా చక్కగా మళ్ళీ అన్నీ నమిలేటట్టుగా మీకు ఈ జైగమాటిక్ ఇంప్లాంట్స్, టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ ద్వారా మీకు అసలు ఎక్కడ బోన్ లేదు, తిన్న బోన్ ఉంది, అసలు ఇంక మీకు ఏ ఇంప్లాంట్ వేయడం రాదు అన్న కేసులో కూడా ఈ జైగమాటిక్ అండ్ టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ ద్వారా, ఈ 3 రకమైన ఇంప్లాంట్స్ ద్వారా మనం ఫిక్స్డ్ పళ్ళు ఖచ్చితంగా పొందొచ్చు. అండ్ చాలామంది కామెంట్ బాక్స్లో మనం ఇంతకుముందు కూడా ఇంప్లాంట్ వీడియోస్ చేసాం, చాలామంది అడుగుతుంటారు ఎంత అవుతుందని. వీళ్ళందరికీ నేను క్లుప్తంగా చెప్పేది ఏంటంటే, ఇంప్లాంట్స్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి.
తర్వాత ఒకటే కంపెనీ వాడు 4-5 మోడల్స్ కూడా తయారు చేస్తాడు. వాడు డిఫరెంట్ ప్రైస్ పెడతాడు. తర్వాత పేషెంట్‌ని పరీక్షించిన తర్వాత పేషెంట్ ఎముక ఎలా ఉంది, దవడ ఏ రకంగా ఉంది, అంటే వి షేప్‌లో ఉందా, యూ షేప్‌లో ఉందా, ఎలా ఉంది అంటే అనే దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్, స్ప్రెడ్ ఆఫ్ ఇంప్లాంట్స్, మనం ఒక చిన్న ఇల్లు కట్టినప్పుడు ఎన్ని పిల్లర్స్ వేస్తాము, ఏంటి, ఆ భూమి ఎలా ఉంది, ఎలా వేసుకుంటాం అనే దాన్ని బట్టి, లేకపోతే ఒక చిన్న క్యాట్రాక్ట్ సర్జరీకి వెళ్తే ఆ డాక్టర్ గారు ఈ లెన్స్ అయితే 20,000లో అవుతుంది, ఈ లెన్స్ అయితే 50 అండ్ 1,50,000లో కూడా ఉంటుంది. అలాగే మనం వేసుకునే ఇంప్లాంట్ని బట్టి కనీసంగా ఒక 15,000 రూపాయల నుంచి ఇండివిజువల్ ఇంప్లాంట్కి ఒక 40,000-50,000 దాకా కూడా మన వేసుకునే ఇంప్లాంట్ని బట్టి ఉంటుంది. సో డాక్టర్ గారు పరీక్షించిన తర్వాత వాళ్ళ ఎముక టైప్ ఏంటి, ఎముక క్వాలిటీ ఏంటి, పై దవడక, కింద దవడక, ఆడవాళ్ళ, మగవాళ్ళ, తర్వాత స్మోకర్సా, నాన్ స్మోకర్సా, డయాబెటికా, నాన్ డయాబెటికా, అన్‌కంట్రోల్డా, ఎలా ఉన్నారు, తర్వాత ఎంతకాలం నుంచి పళ్ళు లేవు వీళ్ళకి, తర్వాత వీళ్ళ ఎముక ఎలా ఉంది, మరీ తిన్నుగా అయిపోయిందా అనే దాన్ని బట్టి ఏ రకమైన ఇంప్లాంట్ వేయాలి, ఏది వేస్తే బాగుంటుందని వాళ్ళకి చెప్పిన తర్వాత, పేషెంట్ వాళ్ళ బడ్జెట్ని మెన్షన్ చేసిన తర్వాత, వాళ్ళ బడ్జెట్లో వచ్చే ఇంప్లాంట్స్ని మనం ప్లాన్ చేసుకొని చక్కగా మినిమల్ బడ్జెట్లో కూడా మన ఇంప్లాంట్ని ప్లాన్ చేసుకొని ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకొని అన్ని రకాల ఫుడ్ ఆనందంగా చక్కగా నమిలి తినచ్చు. ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ పేషెంట్ అయినా సరే, ఎవరికైతే ఇంప్లాంట్స్ కుదరవు, మీకు చేయడానికి రాదు అని అన్నారో ఆ పేషెంట్స్ అందరికి కూడా నేను చెప్పే ఒకటే సూచన ఏంటంటే, నిరభ్యంతరంగా మీరు మన కింద కనపడే నెంబర్కి వాట్సాప్ రూపంలో మీ రిపోర్ట్స్, మీ ఎక్స్రే, మీ క్వరీస్ మెన్షన్ చేసి మీరు మాకు పంపించి సెకండ్ ఒపీనియన్ అవైల్ చేసుకోవచ్చు. వీ విల్ గివ్ ఎ ఫ్రీ సెకండ్ ఒపీనియన్. మీకు ఫీజిబిలిటీ ఉందా లేదా, ఎలా ఫీజిబిలిటీ ఉంది ఏంటి అనేది మన దగ్గర తీసుకోవచ్చు.